ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 2 ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 2 పేరిట జరుగుతున్న భారీ ఎన్కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ. ఆయన తెలంగాణకు చెందిన నాయకుడు. ఆయనతో పాటు మరికొంతమంది మావోయిస్టులు చనిపోయినట్లుగా భద్రతా దళాలు చెప్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ మరణించే వారిలో పక్కాగా ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నట్టుగా భద్రతా దళాలు తెలియజేస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా మావోయిస్టులు పోలీసుల నుంచి, ముఖ్యంగా భద్రతా బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలుసు. మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు డెడ్‌లైన్ విధించింది. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో, మరి ముఖ్యంగా నక్సలైట్ల ప్రభావిత రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే మావోయిస్టు పార్టీలో ఇంకా మిగిలి ఉన్నారో, ఆ పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు మిసిర్ బిస్రా కానీ, గణపతి కానీ, దేవ్జీ కానీ, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేయవలసిందిగా, వాళ్ళను పట్టుకోవాల్సిందిగా అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సో అమిత్ షా ఆదేశాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ అండ్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా భావిస్తున్నారో అక్కడ భారీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు అంటాం మనం. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో అంటే దట్టమైన అడవులు ఉంటాయి అక్కడ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ దట్టమైన అడవులు, కొండలు ఉన్న కారణంగా మావోయిస్టులు చాలా కాలం పాటు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంగతి గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా 2025 మే 2వ వారంలో ఒక భారీ ఎన్కౌంటర్ కర్రెగుట్టలో జరిగింది. ఆ భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. అందులో 16 మంది మహిళా మావోయిస్టులతో సహా మొత్తం 31 మంది అందులో చనిపోయారు. అప్పుడు అది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 1 అని చెప్పారు. ఇప్పుడు 36 గంటలుగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ను దీనికి బ్లాక్ ఫారెస్ట్ 2 అని పెట్టారు. అంటే ఇది రెండో ఆపరేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సెకండ్ ఆపరేషన్లో ఆ పార్టీకి చెందిన అంటే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు అక్కడ ఉన్నట్టుగా పక్కా సమాచారంతోటే, పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తోటే భద్రతా దళాలు దాదాపు 2-3 వేల మందికి పైగా ఆ గుట్టల్ని చుట్టుముట్టినట్లు, వాళ్ళు ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతాలన్నీ ముట్టడించినట్లుగా మొదట సమాచారం అందింది. ఆ తర్వాత ఈ గాలింపు చర్యలో భాగంగా ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు, అందులో 5గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలియజేశారు. అయితే మృతుల్లో పార్టీ అగ్రనాయకుడు ఉన్నట్టుగా సమాచారం అందింది. అటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవ్జీతో పాటు, తిప్పిరి తిరుపతితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే మావోయిస్టు పార్టీ ఆల్మోస్ట్ అంతిమ ఘడియల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరిట ఒక యుద్ధం జరుగుతోందో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య, మావోయిస్టులకు, సాయుధ బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో మావోయిస్టు పార్టీ ఆల్మోస్ట్ చివరి శ్వాస తీసుకుంటున్నట్లుగా గడిచిన కొద్ది రోజులుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్ ఫారెస్ట్ 2 పేరిట జరుపుతున్న ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా కూడా భద్రతా దళాలకు చెందిన వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవ్జీ చనిపోయారా లేదా, ఆయన తప్పించుకుపోయారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం కూడా మరొక వైపు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇటీవల అమిత్ షా ఆదేశాలు కానీ, ఆ తర్వాత తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కానీ, వాటిని బట్టి కూడా దేవ్జీ అంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లోనే ఇటువంటి ఎన్కౌంటర్లో అగ్రనాయకులు మరణించినట్టుగా భావిస్తున్నారు. అలాగే
ఆ పార్టీ తెలంగాణ సెక్రటరీగా చెబుతున్న బడే చొక్కారావు, ఆయన కూడా ములుగు, భూపాలపల్లి అండ్ కర్రెగుట్టలు ఈ మొత్తంగా అంటే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోనే బడే చొక్కారావు కదలికలు ఉన్నట్టు, ఆయన కార్యకలాపాలు ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. వీటినన్నిటిని బేస్ చేసుకొని బహుశా బ్లాక్ ఫారెస్ట్ 2 ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. గతంలో మనం చూస్తే 2025 మే 14న జరిగిన 14న జరిగిన ఎన్‌కౌంటర్ ఆల్మోస్ట్ అంతకుముందు అంటే 21 డేస్ జరిగిందది. 21 రోజుల పాటు ఆ ఎన్‌కౌంటర్ జరిగింది. 21 రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేను ఇంతకు చెప్పినట్టుగా 31 మంది చనిపోయారు. సో, ఇప్పుడిక ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా బ్లాక్ ఫారెస్ట్ 2 ఆపరేషన్‌లో కూడా ఎక్కువ సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చునని తెలుస్తోంది. అండ్ ఈ పరిణామం మావోయిస్టు పార్టీ ఇక ఆల్మోస్ట్ అంటే ఎండింగ్‌కి చేరుకుందా? మావోయిస్టు పార్టీ ఉద్యమం ఎండింగ్‌కి చేరుకుందా? అంటే ముగింపు దశకు చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది క్లియర్‌గా. ఆ పార్టీకి సంబంధించిన చాలామంది అగ్రనాయకులు లైక్ మలోజుల వేణుగోపాల్ కావచ్చు, అండ్ తక్కెలపల్లి వాసుదేవ్ అలియాస్ ఆషన్న కావచ్చు, ఒకటి పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కావచ్చు, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్ ఎంఎంసీ అంటాం. ఆ కమిటీకి సంబంధించిన అధికార ప్రతినిధి అనంత్ కావచ్చు. ఇటువంటి వాళ్ళందరూ పోలీసుల దగ్గర లొంగిపోవడం, ప్రభుత్వాల దగ్గర లొంగిపోవడం, అట్లాగే చాలామంది అగ్రనేతలు చలం కావచ్చు, మొండెం బాలకృష్ణ కావచ్చు, వీళ్ళంతా చనిపోవడం. 2025 మేలో పార్టీ సెక్రటరీ బసవరాజు, నింబాల కేశవ అలియాస్ బసవరాజు కూడా మరణించడం. ఇదంతా కూడా మావోయిస్టు పార్టీ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో, ఈ కోలుకోలేని పరిస్థితి నుంచి తిరిగి పార్టీని మళ్ళీ నిలబెట్టడం, లేకుంటే ఆ పార్టీని తిరిగి నిర్మించడం అనేది అసాధ్యమని కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి బయటకొచ్చిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో భద్రతా బలగాలు ఇంత పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించి, క్యాంపులు పెట్టి వేలాది మంది ఒక్కసారిగా దాడులు చేయడం, ఒక్కసారిగా ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో, లైక్ ఇప్పుడు బీజాపూర్‌లోని కర్రెగుట్టల ప్రాంతమే ఉంది. కర్రెగుట్టల ప్రాంతం నుంచి మొత్తం మావోయిస్టులను ఏరివేసినట్టుగా, అక్కడి నుంచి మొత్తంగా వాళ్ళను తరిమివేసినట్టుగా, వాళ్ళను తుడిచిపెట్టినట్టుగా గతంలో భావించారు 2025 మేలో. కానీ మళ్ళీ మనం 9 నెలల తర్వాత చూస్తే, మళ్ళీ ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన సాయుధ క్యాడర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అంటే నేను చెప్పేది 9 నెలల కిందట జరిగిన బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ 1లో 31 మంది చనిపోగా, దాదాపు హిడ్మాతో సహా ఆల్మోస్ట్ 300 మందికి పైగా తప్పించుకుపోయారు. వాళ్ళు నారాయణపూర్, అట్లాగే అబూజ్‌మడ్ నేషనల్ పార్క్ వైపు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత అందులో కూడా చాలామంది చనిపోయిన సంగతి తెలుసు, ఇంక్లూడింగ్ హిడ్మా. 2025 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఇప్పుడు ఇక మిగిలిపోయిన వాళ్ళలో అంటే మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా మిగిలిపోయిన వాళ్ళలో మిసిరి బిస్రా కావచ్చు, గణపతి కావచ్చు, మల్ల రాజిరెడ్డి కావచ్చు, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కావచ్చు, ఇటువంటి వాళ్ళు కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. అందువల్ల ఈ మిగిలిన అగ్రనేతల్ని కూడా ఏరి పారవేయవలసిందిగా కేంద్ర హోంమంత్రి ఆదేశాలు జారీ చేయడం, ఆ మేరకు అందిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారమే ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.